ప్రార్థన చేసుకొని మరి ఒక కీర్తన ధ్యానంలోకి వెళ్దామంటూ అందరూ కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకోండి. యేసయ్యా మీకు ఎంతో వందనాలైనా ఈ యొక్క ఆదివారం దినమైనా ఈ యొక్క సన్నిధిలో చేరినైనా మనం నిలబెట్టిన భాగ్యంతో మీకు ఎంతో వందనాలైనా యేసయ్యా. మరి నేను ఇక్కడ కీర్తన ధ్యానం చేయించుకున్నాను. నాకు మీరు మాట్లాడండి ఆయన. నాకు కావాల్సిన గుర్తులు, కావాల్సిన ఆలోచనలు, కావాల్సిన తెలివి గుర్తించుకున్నాను. నేను చెప్పబోచుండగా ఆ మాటలు వాళ్ళకి అర్థమయ్యి ఈ యొక్క వాక్య ప్రకారంగా నడిచేటట్లుగా ఉంటుంది దయచేయండి. యేసు నామంలో ప్రార్థన చేయించుకొని తండ్రి. చదవబడిన 35వ కీర్తన ఎవరు రాసిన కీర్తన? దావీదు రాసిన కీర్తన. మరి ఈ దావీదు రాసిన కీర్తన కనుక చూస్తే 34వ కీర్తన కూడా దావీదే రాశాడు, 35 కూడా దావీదే రాశాడు. 34వ కీర్తన ఎప్పుడు రాశాడంటే 1వ అధ్యాయం పైన రాస్తుంది. ఎప్పుడు రాస్తుంది చూడండి ఒకసారి. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన అంటాడు. అంటే దావీదు కనుక చూసినట్లయితే దావీదు జీవితంలో ఎప్పుడు నిరంతరం శత్రువులు అనేవాడు తరుగుతానే ఉన్నారన్నమాట. మరి ఎప్పుడైతే దావీదుకి ఇబ్బంది వచ్చిందో ఫస్ట్ దావీదు మరి సమూయేలు దగ్గరికి వెళ్ళాడు. సమూయేలు దగ్గర నుంచి పారిపోయాడు. తర్వాత అట్లా పారిపోతూ వస్తున్నప్పుడు ఈ 34వ అధ్యాయం పైన కనుక చూసినట్లయితే అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె అని రాశాడు అనమాట. ఒకసారి మొదటి సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం కనుక తీసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం కనుక తీసినట్లయితే మరి 12, 13 ఒకసారి చదవండి ఎవరైనా. దావీదు ఈ మాటలు తన మనసులో ఉంచుకొని గాతు రాజైన ఆకీషునకు ఇక్కడ ఏమని రాశాడు? బహు భయపడాడు. ఇప్పుడు దావీదు ఎక్కడికి వెళ్ళాడంటే ఆకీషు రాజు దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి భయపడ్డాడట. తర్వాత 13వ వచనం చూడండి ఒకసారి. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని వెర్రివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీయచ్చు ఉమ్మి తన గడ్డం మీదకి నిచుచునుండెను. వారతని పట్టుకుపోగా అతడు పిచ్చి చేష్టలు చేయవచ్చు. మరి ఇక్కడ కనుక చూసినట్లయితే దావీదు కనుక చూసినట్లయితే ఎక్కడికి వెళ్ళాడంటే ఆ రాజు దగ్గరికి వెళ్ళాడు. అతను ఆకీషు రాజు దగ్గరికి వెళ్ళాడు అనమాట. ఆకీషు రాజు ఎవరంటే గౌతు అనే రాజ్యానికి సంబంధించిన రాజు అనమాట. మరి ఎప్పుడైతే ఈ రాజు దగ్గరికి వెళ్ళాడో అప్పుడు కొద్దిగా పిచ్చివాడిలాగా ప్రవర్తించాడు, గీతలు గీశాడు. అంటే ఎక్కడ నన్ను చంపుతాడు అని ఏమేసింది అతనికి? భయం వేసి పిచ్చి చేష్ట చేశాడు. ఆఖరికి గడ్డం దగ్గర ఏం కాగిందంట? సొల్లు కూడా కాలిందంట భయం వేసి. అంటే నిజంగా పిచ్చివాడిగా నటించాడు. అమ్మో నన్ను చంపేస్తాడు అని పిచ్చివాడిగా నటించాడు, యాక్టింగ్ చేశాడు. అప్పుడు మరి ఆ రాజు ఏం చేశాడంటే ఆకీషు రాజు, అరే ఈ పిచ్చివాడిని నేను చంపేసేది. ఆ పిచ్చివాడిని ఏమంటాడు? వెళ్ళిపోమని అంటాడు. దావీదుని వెళ్ళిపోమంటాడు, వెళ్ళిపోమంటాడు. ఎప్పుడైతే దావీదుని వెళ్ళిపోమంటాడో 34వ కీర్తన రాయటం జరిగిందనమాట. ఎప్పుడైతే వెళ్ళిపోతూ ఓకే అక్కడి నుంచి తప్పించుకున్నందుకు కానీ ఏం రాశాడంటే 34వ కీర్తన రాశాడు. మరి 35వ కీర్తన కనుక ఎందుకు రాశాడు కనుక చూసినట్లయితే దావీదుని మరి దేవుడు శత్రువుల నుంచి రక్షించాలి అని కోరుతూ రాసిన కీర్తన అనమాట. ఈ 35వ కీర్తన కనుక చూసినట్లయితే శత్రువుల నుంచి దేవుడు రక్షించాలి అని రాసిన కీర్తన. మరి ఎంతో మంది శత్రువులు తనని వెంబడిస్తానే ఉన్నారు. సౌలు వెంబడిస్తున్నారు, ఆకీషు రాజు వెంబడిస్తున్నారు, అనేకమైన పక్క రాజ్యాల వాళ్ళు కూడా తనను వెంబడిస్తున్నారు. అందరూ కూడా చంపాలని చూస్తున్నారు. చంపినప్పుడు భయపడిపోయి ఇడితిరిగి పారిపోతానే ఉన్నాడు. పారిపోతున్నప్పుడు శత్రువుల నుంచి నాకు రక్షణ కావాలి అని రాసిన కీర్తన ఈ యొక్క 35వ కీర్తన. ఈ 35వ కీర్తన 6వ వచనంలో కనుక చూసినట్లయితే 6వ వచనం ఒకసారి చదవండి. యెహోవా దూత వారిని తరుమును గాక, వారి త్రోవ చీకటి అయి జారుడుగా నుండును గాక. చాలండి. ఏమంటున్నాడంటే ఎవరైతే శత్రువులు నన్ను తరుముతున్నారో ఆ శత్రువులందరినీ ఎవరు తరుమును గాక రాశాడు అక్కడ? యెహోవా
దూత. అంటే నన్ను శత్రువులు తరుముతున్నారు, వాళ్ళని నేను తరమవసరం లేదు. ఎవరు తరుముతారు ఇప్పుడు? దూత తరిమింది అని రాస్తున్నాడు అనమాట. కింద ఏమని రాస్తున్నాడు? వారితో చీకటి అయి జారుడుగా నుండును గాక. చీకటి అయి అంటే ఏంటంటే, జారుడుగా అంటే జారిపోవటం. చీకటి అంటే ఏంటంటే, చీకటి అంటే వారు ఏదైతే చెడ్డ పనులు ఏదైతే తలపెట్టారో అవన్నీ కూడా కరిగిపోవాలని రాస్తున్నాడు. దూత అవన్నీ కరిగిచ్చేసింది. చెడ్డ పనులు వాళ్ళ దావీదు మీద ఏదైతే చెడ్డ పనులు పన్నారో శత్రువులు, అవన్నింటినీ కరిగిపోతుంది. తర్వాత వాళ్ళందరినీ కూడా ఏం చేసింది? తరిమితి అని రాస్తాడు అనమాట 6వ వచనంలో. 7వ వచనం కనుక చూసినట్లయితే ఒకసారి, నన్ను పట్టుకొనవలనని వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ వలను వడ్డిరి, నా ప్రాణము తీయవలనని నిర్నిమిత్తముగా గుంట త్రవ్విరి. ఇక్కడ ఏమని రాశారంటే, నన్ను పట్టుకోవాలని వాళ్ళ నిమిత్తముగా గుంటలు అని అన్నారు. అంటే దావీదు పట్టుకోవాలని నిర్నిమిత్తగా అంటే ఇంగ్లీష్లో ఏమని రాశారంటే, మీనింగ్ వితౌట్ ఎనీ కాస్ట్ అని రాశారనమాట ఇంగ్లీష్లో. నిర్నిమిత్తముగా అంటే ఏంటంటే వితౌట్ ఎనీ కాస్ట్. అంటే తెలుగులో అర్థం ఏంటండి? ఎటువంటి కారణము లేకుండా ఏం చేయాలని చూస్తున్నారు? దావీదుని పట్టుకోవాలని చూస్తున్నారు. పై వచనంలో పట్టుకోవాలని చూస్తున్నారు. కింద వచనంలో ఏం చేస్తున్నారంటే, ఎటువంటి కారణం లేకుండా నన్ను ఏం చేయాలని చూస్తున్నారంటే, నా ప్రాణం కూడా తీయాలని చూస్తున్నారు. ముందేమో నన్ను పట్టుకోవాలని చూస్తున్నాడు, కిందేమో నా ప్రాణం తీయాలని చూస్తున్నాడు. తర్వాత 8వ వచనం చూడండి ఒకసారి. వారికి తెలియకుండా చేటు వారి మీదకి వచ్చును గాక, తాను ఒడ్డిన వలలో తానే చిక్కబడు కాక. చాలు. ఇక్కడ ఏమని రాశాడంటే, తాను ఒడ్డిన వలలో తానే చిక్కబడును కాక. అంటే ఎవరైతే శత్రువులు నా మీద పన్నాగం పడినారో, చెడ్డ పనులు ఏదైతే నా మీద చేయాలని చూస్తున్నారో, ఏదైతే నా మీద గోతులు తవ్వాలని చూస్తున్నారో, త్రొవ్విన గోతుల్లోనే ఎవరు పడాలని చూస్తున్నారు? వారే పడిపోవాలని చూస్తున్నారని రాస్తారనమాట. కాబట్టి మనకి బైబిల్లో కూడా ఒక మంచి మాట ఉంది. ఏమని మాట ఉందంటే, మనము ఏది విత్తుతామో దాన్నే మనము కోస్తాము. అంటే మనం ఏది విత్తుతామో అదే కోస్తాం. అంటే మనం మంచి చేస్తే మనకి ఏం జరిగింది? మంచి జరిగింది. ఒకవేళ గోతు తవ్వితే ఆ గోతులో ఎవరు పడతారు? మనమే పడతాం. మనం ఎవరిని గోతులో పడేయాల్సిన అవసరం లేదు. ఎవరు తీసిన గోతుల్లో వాళ్ళే పడతారు అని దావీదు మహారాజు అంటాడు. శత్రువులు ఎవరైతే నా కోసం గోతులు తీశారో వాళ్ళందరూ కూడా ఆ గోతులోనే పడిపోతారని చెప్తారనమాట. కాబట్టి ఉదాహరణ కనుక తీసుకున్నట్లయితే, మన ఆఫీసులో కానీ మనకి చేసే పని చోట్ల కూడా ఏం చేస్తారంటే, మన మీద ఏదో ఒక పితరులు అవి చెప్పడానికి చూస్తూ ఉంటారు. చెప్పి ఏదో మెప్పు, అధికారుల దగ్గర మెప్పు పొందాలి అని చూస్తూ ఉంటారు. కానీ తీరా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎవరు తీసిన గోతులో వాళ్ళే పడతారనమాట. ఇక్కడ కనుక చూసినట్లయితే, మనం మంచి చేస్తే మనకి లాస్ట్కి మంచి జరిగింది, చెడు చేస్తే ఖచ్చితంగా వారికి చెడే జరిగింది అనమాట. ఉదాహరణ కనుక గమనిస్తే, ఒక ఆయన ఆఫీస్కి రోజు వెళ్తూ ఉంటాడు అనమాట. మరి ఆఫీస్కి వెళ్తూ ఉన్నప్పుడు ఆ రోజు కొద్దిగా బాగాలేదంట. ఆ ఆఫీస్లో ఏసీ బాగా చిల్డ్గా వస్తుందంట. ఏసీ బాగా కూలింగ్ ఎక్కువైపోయిందని ఏం చేశాడంటే, ఒక మూలకి వెళ్ళి కూర్చున్నాడంట. మూలకి వెళ్ళి కూర్చుంటే ఆ ఆఫీస్ వర్క్ చేసుకుంటానే ఉన్నాడు. చివరికి సాయంత్రం అయిపోయింది, టైం అయిపోగానే ఏమైపోయిందంటే, అందరూ కూడా ఆఫీస్కి తాళాలు వేసి వెళ్ళిపోయారు. ఆయన ఎక్కడ ఉండిపోయాడు? ఆ మూలే ఉండిపోయాడు. ఆయనకేమో చలి పడుతుంది, వణుకు పడుతుంది. రేపు పొద్దునికి వస్తే ఆయన ఏమో అయిపోతాడు, ఆ చలికి తట్టుకోలేక చచ్చిపోతాడేమో. ఓకే, ఆ పరిస్థితి ఉందన్నమాట. కానీ ఆయన ఏంటంటే, అందరూ వెళ్ళిపోయారు అనుకొని ఆఫీస్ బాయ్ కూడా తాళాలు వేసేసాడు. కానీ కొద్దిసేపు అయిన తర్వాత ఏమైందంటే, ఒక ఆయన వచ్చి, ఆఫీస్ బాయ్ వచ్చి తాళాలు తీశాడు అనమాట. తాళాలు తీసి సార్ కోసం వెతుకున్నాడు. ఇక్కడ ఒక సార్ ఉన్నాడు కదా, ఏడి అని వెతుకుతున్నాడు అనమాట. వెతికినప్పుడు ఆ సార్ ఆ మూల ఉండటం గమనించాడు అనమాట. గమనించినప్పుడు ఆయన అడుగుతున్నాడు, అదేంటి అందరు తాళాలు వేసి వెళ్ళిపోయారు కదా, మళ్ళా నువ్వు ఎందుకు వచ్చావని అడుగుతున్నాడు అనమాట. అడిగినప్పుడు ఆయన సమాధానం ఏం చెప్పుంటాడు అట్లా చెప్పండి, ఏదైనా ఆలోచించి ఏం చెప్పుంటాడు? ఆయన ఏం చెప్పాడంటే, సార్, ఈ ఆఫీస్లో నన్ను ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. నాకు ఉదయము గుడ్ మార్నింగ్ చెప్పేది మీరే, వెళ్ళేటప్పుడు గుడ్ ఈవినింగ్ చెప్పేది కూడా మీరే. ఈరోజు నాకేం చెప్పలేదు? గుడ్ ఈవినింగ్ చెప్పలేదు. అరే గుడ్ ఈవినింగ్ చెప్పలేదంటే సార్ ఇంకా
ఆఫీస్లోనే ఉన్నారని నేను ఏం చేశానంటే ఒకసారి వెతుకుదామని ఆఫీస్కి వచ్చాను అనమాట. కాబట్టి మనం ఏదైతే మంచి చేస్తాం ఖచ్చితంగా ఆ మంచి ఉండిద్ది, ఏదైతే చెడు చేస్తాం ఖచ్చితంగా ఆ చెడు మనకి ఖచ్చితంగా గుంతలో మనమే పడతామన్నమాట. అలాగే బైబిల్లో కనుక ఉదాహరణ కనుక తీసుకుంటే మనకి బైబిల్లో ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఆ వ్యక్తి పేరు ఏంటంటే మొర్దెకై. ఏం పేరు? ఉద్యోగం కనుక చూసినట్లయితే మొర్దెకై ఆ ఒక రాజ్యంలో ద్వారపాలకుడిగా పనిచేశాడు. ఈజ్ ఏ వాచ్మెన్, గేట్ వాచ్మెన్ గా పనిచేసేవాడు అనమాట. మరి అటువంటి గేట్ దగ్గర వాచ్మెన్ గా పనిచేసే మొర్దెకైని దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వదించాడు, హెచ్చించాడు, దీవించాడు. అటువంటి వాచ్మెన్ ని అతి చిన్న కుర్చీ నుంచి అతి పెద్ద కుర్చీ అయిన ప్రధానమంత్రిని చేశాడు అనమాట. అంత దేవుడు ఏం చేశాడంటే అతని స్థితిని మార్చేశాడు అనమాట. ఎందుకని? ఆయన ఎటువంటి కోతులు తోపలేదు. తను కొన్ని మంచి కారణాలు పనులు చేశాడు. ఆ మంచి పనులు చేసినందుకు కానీ ఎవరు తీసిన కోతులో వాళ్ళే పడ్డారనమాట. ఇందాక రెండో అతని పేరు చెప్పాను, అతని పేరేంటి? హామాను. రైట్. ఆ హామాను ఏం చేశాడంటే తాను తీసిన కోతులో తానే పడ్డాడనమాట. అది ఎట్లా పడ్డాడు ఆయన కనుక చూసినట్లయితే ఈ మొర్దెకై ఆయన ఏ అధ్యాయంలో ఉంటాడు కనుక గమనిస్తే ఆయన ఉండే అధ్యాయం పేరు ఎస్తేరు గ్రంథంలో ఉంటాడు. ఈ ఎస్తేరు గ్రంథంలో మొర్దెకై ఎస్తేరుకి ఏమవుతాడు? చిన్నాన్న, బాబాయ్ అవుతాడు అనమాట. రైట్. మరి ఈ బాబాయి ఏం చేశాడంటే ఒక వాచ్మెన్ గా పనిచేస్తూ ఉండేవాడు. మరి బైబిల్లో కనుక చూసినట్లయితే స్త్రీల పేరు మీద ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? స్త్రీల పేరు మీద ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? ఎన్ని పత్రికలు? ఒకటి రూతు, రెండోది ఎస్తేరు. ఈ రెండు మాత్రమే ఉన్నాయి బైబిల్లో. ఒకటి రూతులు కనుక గమనిస్తే రూతు ఒక అన్యురాలు. బోయాజు ఒక యూదుడు. బోయాజు ఎవరంటే ఒక యూదుడు. మరి ఎస్తేరు కనుక గమనిస్తే ఎస్తేరు ఒక యూదు. మరి ఆ రాజు కనుక తీసుకుంటే అతను ఒక అన్యుడు. ఇక్కడ కనుక తీసుకుంటే అక్కడేమో రూతు అన్యురాలు, ఇక్కడేమో ఎస్తేరు యూదురాలు. అంటే మన దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి అన్యులు యూదులు అన్న భేదం మన దేవుడికి లేదు. ఎవరినైనా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడనమాట. కాబట్టి క్రిస్టియన్స్ దేవుడు కాదు, వీళ్ళకి పలానా మతానికి సంబంధించిన దేవుడే కాదు, మన దేవుడు అన్ని మతాలకు సంబంధించిన దేవుడు అనమాట. మరి ఒకసారి మొర్దెకై యొక్క ఇంట్రడక్షన్ కనుక చూసినట్లయితే మరి మొర్దెకై ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం కనుక చూసినట్లయితే 5వ వచనం 6వ వచనం కనుక చూసినట్లయితే ఎస్తేరు బెన్యామీనుడకు ఇప్పుడు ఈ మొర్దెకై ఎవరంటే ఒక యూదుడు. ఆయన మరి బబులోను రాజు అప్పుడు ఎప్పుడైతే చెరపట్టబడి కొంతమందిని యూదులను తీసుకొచ్చి మరి ఈ కూషు దేశం తీసుకొచ్చినప్పుడు ఈ మొర్దెకై కూడా ఈ కూషు దేశంకి రావటం జరిగింది అనమాట. వచ్చినప్పుడు తను స్లేవ్ కదా, బానిస పని చేస్తా ఉన్నప్పుడు ఒక ద్వారపాలకుడుగా పనిచేయటం జరిగింది అనమాట. మరి అటువంటి ద్వారపాలకుడిని ఏం చేశాడంటే దేవుడు ఎంతో హెచ్చించాడనమాట. మరి ఎందుకు దేవుడు మొర్దెకైని అంతగా హెచ్చించాడు కనుక చూసినట్లయితే మొర్దెకై ఒక 4 గుణాలు కలిగి ఉన్నాడు. ఎన్ని గుణాలండి? 4. ఒక 4 క్యారెక్టరిస్టిక్స్ కలిగి ఉన్నాడు. అటువంటి 4 క్యారెక్టరిస్టిక్స్ కలిగి ఉండటం వల్ల తాను తీసిన కోతులో ఎవరు తీసిన కోతులో వాళ్ళే పడటం జరిగిందనమాట. మరి ఆ క్యారెక్టరిస్టిక్స్ ఏమున్నాయి కనుక చూసినట్లయితే మొదటి క్యారెక్టరిస్టిక్ కనుక చూసినట్లయితే మొర్దెకై ఏం చేసేవాడంటే మేలు చేసేవాడు. మొర్దెకై ఏం చేసేవాడండి? ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మొర్దెకై ఏంటంటే మేలు చేయు వాడు. ఏం మేలు చేశాడు కనుక చూసినట్లయితే 2వ అధ్యాయం కనుక చూసినట్లయితే 21వ వచనం కనుక చూసినట్లయితే ఆ దినములలో మొర్దెకై రాజు గుమ్మంలో కూర్చొని ఉండగా ఆ రాజు యొక్క 2 షండులైన బిక్కాతును తేరేషు అను ద్వారపాలకులు కోపగ్రస్తులై రాజైన అశ్వరేషును చంపుటకు ఆలోచించుకొని ఉండేది. చాలండి. ఇప్పుడు ఏంటంటే ఆ రాజుని చంపాలని 2 ద్వారపాలకులు ఏం చేశారంటే ప్లాన్ చేశారు. ఎప్పుడైతే ప్లాన్ చేశారో ఆ విషయం ఎవరికి తెలిసిందండి? ఎవరికి తెలిసింది?
మొర్దుకైకి తెలిసింది. ఎవరైతే రాజును చంపాలని చూశాడో ఆ విషయం ఎవరికి తెలిసింది? మొర్దుకైకి తెలిసింది. ఎప్పుడైతే మొర్దుకైకి ఈ విషయం తెలిసిందో నాకెందుకులే అని మొర్దుకై కామ్గా ఉండలేదు. ఏం చేయాలని చూశాడు? ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఏంటండి? ఏమి చేయాలని చూశాడు. సో నాకెందుకులే, ఇది నాకు సంబంధం లేదులే, అమ్మో ఏదైతే నా ఉద్యోగం పోతుంది, నన్ను చంపేస్తారా అని కాముగా మొద్దుకై ఊరక ఉండలేదు. ఏం చేయాలని చూశాడు? మేలు చేయాలని చూశాడు. ఇమీడియట్ గా రాణి దగ్గరికి వెళ్ళాడు. ఎస్తేరు రాణి దగ్గరికి వెళ్ళాడు. రాణి దగ్గరికి వెళ్ళి ఈ విషయం తెలియజేశాడు. ఎప్పుడైతే విషయం తెలియజేశాడో విషయం రాజు దాకా వెళ్ళింది. రాజు వాళ్ళని ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ ఎంక్వైరీలో నిజము ఓకే వీళ్ళు నన్ను చంపాలని చూశారని తెలిసింది. ఇమీడియట్ గా వాళ్ళని ఏం చేశాడంటే రాజు వాళ్ళిద్దరిని కూడా ఉరి తీశాడనమాట. మరి ఉరి తీసిన తర్వాత ఏం చేశాడంటే ఏదైతే మొర్దుకై చేసిన పనిని ఆ ఒక రాజ గ్రంథంలో కూడా ఆయన ఒక పేరు రాయడం జరిగింది. కాబట్టి మొర్దుకై చేసిన మొదటి పని ఏంటండి? మేలు చేశాడన్నమాట. ఈరోజు మనం కూడా మనల్ని ఎవరైనా శత్రువులో లేకపోతే మన ఆఫీసులోనే పక్కన వాళ్ళు ఏదైనా మనల్ని ముంచాలి, మన గోతులు తవ్వాలని చూస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే మేలు చేయాలన్నమాట. మేలు చేస్తే ఏమవుతుందంటే దేవుడు ఎవరు తీసిన గోతులో వాళ్ళే పడతారనమాట. ఉదాహరణ కనుక తీసుకున్నట్లయితే ఈ మధ్య ఇది ఒక బయట ఏమవుతుందంటే రోడ్డు మీద అయినా గబాలను వెళ్ళేటప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయింది అనుకోండి. యాక్సిడెంట్ అయినప్పుడు జనాలందరూ ఫస్ట్ 108కి ఫోన్ చేస్తారా, దాన్ని వీడియో తీస్తూ ఉంటారా? వీడియో తీస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు వాళ్ళు మేలు చేస్తున్నారు, కీడి చేస్తున్నారా? అందరు కూడా ఏం చేస్తున్నారు? కీడి చేస్తున్నారు. ఏం చేయాలి? ముందు 108కి కాల్ చేయాలి. తర్వాత నువ్వు వీడియో తీసుకో, అప్లోడ్ చేసుకో, దాని లింకులు షేర్లు ఏదైనా చేసుకోవాలి. అంతేకాని ముందుగా మనం ఏం చేయాలి? మేలు చేయాలన్నమాట. ఆనాడు మొర్దుకై కూడా ఏం చేశాడంటే అబ్బా నేను చనిపోయినా పర్లేదు, నా రాజు బ్రతికుండాలని ఏం చేశాడంటే మేలు చేశాడు. రెండో క్యారెక్టరిస్టిక్ కనుక చూసినట్లయితే మొర్దుకై ఏం చేశాడని కనుక చూసినట్లయితే దేవునికి మాత్రమే మొక్కాడు. ఏం చేశాడంటే రెండోది ఏం చేశాడు? దేవునికి మాత్రమే మొక్కాడు. ఎవరికి మొక్కాడు? దేవునికి మాత్రమే మొక్కాడు. మరి టైం లేదు, నేనే చెప్పేస్తాను. 3వ అధ్యాయం వెళ్ళినాక చదవండి. 3వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు కనుక చూసినట్లయితే మరి అక్కడ హామాను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. మరి హామాను అనే వ్యక్తి కనుక చూసినట్లయితే ఆ ఒక రాజ్యంలో కూషు దేశంలో అశ్వరోజు రాజు దగ్గర రాజ్యంలో ఒక సుపీరియర్ ఆఫీసర్గా పనిచేస్తాడు, ఒక ప్రధాన అధికారిగా పనిచేస్తూ ఉండేవాడు. మరి ఎప్పుడైతే ప్రధాన అధికారిగా పనిచేస్తున్నాడో ఆటోమేటిక్గా ఆ రాజ్యంలో ఉన్న జనాలందరూ కూడా ఎవరికి మొక్కాలి? హామానికి మొక్కాలన్నమాట. కానీ ఈ హామానికి మొక్కకుండా మొద్దుకై ఏం చేశాడంటే హామానికి మొక్కలేదన్నమాట. అంటే మొక్కటం అంటే ఏంటంటే ఏం చేసేవాళ్ళంటే సాగిపడి నమస్కారం చేసేవాడు, ఒంగొంగి దండాలు పెట్టేవాడు, అంటే ఆయన దండపరిచేవాడు అన్నమాట. కానీ ఈ యూదుడైన మొద్దుకై అతనికి దండము పెట్టలేదు. ఈరోజు మనం ఎవరికి దండం పెట్టాల్సిన అవసరం లేదు. మనం ఎవరికి మన ఆఫీసులో కనుక చూసినట్లయితే అందరూ ఏం చేస్తారంటే అధికారి దగ్గర మెప్పు పొందాలని ఏం చేస్తారంటే అధికారికి ఏం చేస్తారు? అందరూ భజన చేస్తారు. వాళ్ళ చిడతలు ఒక్కటే తక్కువ. అసలు వెళ్ళి అబ్బా అసలు అది ఇది లేకపోయినా అన్ని అవసరమైతే రోజు యాపిల్ స్వీట్లు అన్నీ కూడా తీసుకెళ్ళి ఇస్తారు. అటువంటిది చేయాల్సిన పని లేదు. మనం ఏం చేయాలంటే మన దేవుడు నిజమైన దేవుడు కాబట్టి మనం ఎవరికి మనం మొక్కాలి? నిజమైన దేవుడికి మాత్రమే మనము మొక్కాలి. మనం ఎవరికి మొక్కాల్సిన అవసరం లేదు. ఆనాడు ఈ యూదుడైన మొర్దుకై హామానికి మొక్కలేదు. ఎవరికి మొక్కాడు? దేవునికి మాత్రమే మొక్కాడు. మరి మొక్కటం అంటే ఒకవేళ మన అధికారం ఉన్నాడు అనుకోండి, మన అధికారికి గౌరవించాలి, కానీ మనము వర్షిప్ ఆయన భజన చేయాల్సిన అవసరం లేదు. మనం కావాలంటే మన అధికారికి గౌరవం ఇవ్వచ్చు. ఆ గౌరవాన్ని బట్టి మనకి చేయాల్సింది చేస్తాడు, అంతేగాని భజన చేయాల్సిన అవసరం లేదనమాట. ఈరోజు కాలేజ్లో నాకు దగ్గర అనేకమైన పిల్లలు వస్తూ ఉంటారు. నాకు ఏం చేస్తూ ఉంటారు? భజన చేస్తూ ఉంటారు. సార్ మార్కులేండి సార్. కాబట్టి భజన చేసేంత మాత్రం వాళ్ళ మార్కులు మనం వేయకూడదు. ఏం చేయాలి? ఎవరైతే నిజంగా చదువుతారో, ఎవరైతే నిజంగా చెప్పిన పని చేస్తారో వాళ్ళకి మార్కులు వేయాలి. కాబట్టి ఆనాడు మొద్దుకై కూడా నిజమైన దేవుడు నా దేవుడు, యూదుడైన నా దేవుడు అని ఆ దేవుడికి మాత్రమే మొక్కాడు, హామానికి మొక్కలేదన్నమాట. మొదటి క్యారెక్టర్ ఏంటండి? మేలు చేసేవాడు. రెండోది ఏంటి? దేవునికి మాత్రమే మొక్కేవాడు. మరి ఎప్పుడైతే దేవునికి ఎప్పుడైతే హామానికి మొక్కలేదో హామానికి ఏమొచ్చింది? ఆటోమేటిక్గా
ఏమొచ్చింది? ఆటోమేటిక్గా కోపం వచ్చింది. మరి కోపం వచ్చినప్పుడు మరి ఆ రాజ్యంలో అప్పటికే ప్రధానాధికారి కదా, ఆ ప్రధానాధికారిగా ఉన్నప్పుడు మరి హామాను ఏం చేయాలని చూశాడంటే ఈ రాజ్యంలో ఎవరైతే యూదులు ఉన్నారో ఆ యూదులందరినీ కూడా చంపాలని చూస్తున్నాడు అనమాట. మరి యూదులందరినీ చంపాలని చూసినప్పుడు ఏం చేశాడంటే ఆ వార్త ఎప్పుడైతే మరి మొద్దుకైకి తెలిసిందో, మొద్దుకై చేసిన 3వ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే మొద్దుకై ప్రార్థన చేశాడు. ఏం చేశాడు? 3వ ప్రార్థన చేశాడు. మొదటిది ఏం చేశాడు? నేను చేశాడు. రెండవది దేవునికి మాత్రమే మొక్కాడు. మూడోది ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థన చేశాడంటే అంగలార్చి ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థన చేశాడండి? అంగలార్చి అంటే బాగా ఏడ్చి ప్రార్థన చేశాడు. గోరి పట్టా కట్టుకొని ఏడ్చి మరి ప్రార్థన చేశాడు. కాబట్టి ఈరోజు మనం కూడా ఏదైనా కీడు, ఆపద, ఏదైనా ఇబ్బంది, ఏదైనా తలపెట్టినప్పుడు మనం కూడా ఏం చేయాలి? ఖచ్చితంగా అంగలార్చి ప్రార్థన చేయాలి. ఏడ్చి మరి ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ఇలా అంగలార్చి ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన వింటాడు. వింటి ఖచ్చితంగా ప్రార్థనకి జవాబు ఇస్తాడు. మరి ప్రార్థనకి దేవుడు ఖచ్చితంగా విన్నాడు. విన్న తర్వాత మరి తర్వాత మరి హామాను వీళ్ళందరినీ చంపాలని చూస్తున్నాడు. వీళ్ళందరికన్నా ముందుని ఎవరిని చంపాలని చూస్తున్నాడంటే మొర్దెకైని చెప్తే ముందు పని అయిపోతుందని ఏం చేశాడంటే హామాను మరి మొర్దెకైకి ఒక ఉరితాడును తయారు చేశాడు. మరి ఎప్పుడైతే ప్రార్థన చేశాడో మరి ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. మరి ప్రార్థన ఆలకించినప్పుడు ఏం జరిగిందంటే ఒక గొప్ప అద్భుతం జరిగింది. ఏంటి అద్భుతం కనుక చూసినట్లయితే, జనరల్గా కనుక చూసినట్లయితే ఆ రోజు రాత్రి ఆ రాజుకి ఏమైందంటే నిద్ర పట్టలేనప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఎందుకు నిద్ర పట్టలేదు అని బాగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు తనకి గుర్తొచ్చిందంటే అప్పుడు మొత్తంగా మనకు ఒక మేలు చేశాడు. ఆ మేలుకి నేను ఏదైనా ఇచ్చానా అని తనకి గుర్తుకొచ్చింది. ఆ మేలుకి ఏదైనా ఇచ్చాడు? అప్పుడు ఏమీ ఇవ్వలేదు. ఎక్కడ రాసుకున్నాడు? తన యొక్క గ్రంథంలో రాసుకున్నాడు. అక్కడ రాజు యొక్క గ్రంథంలో రాసుకున్నాడు. ఆ గ్రంథం తెప్పించాడు, చదివాడు. ఓకే, మొద్దుకైకి నేనేమి మేలు చేయలేదు అన్నాడు. మరి ఆనాడు ఏం చేశాడంటే హామాను రాత్రిపూట వచ్చేసాడు. ఎప్పుడెప్పుడు మొద్దుకై ఉరేద్దామా అని రాజు దగ్గరికి వచ్చాడు. జనరల్గా ఉరేయాలంటే ఏం చేయాలంటే రాజు యొక్క ఆ సీల్ కావాలి, ఉంగరం యొక్క ఆజ్ఞ కావాలి, ముద్ర కావాలి, రాజు ముద్ర కావాలి. మరి మొద్దుకైని చంపుదామని హామాను ఏం చేశాడంటే రాజు దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు మరి హామానుని రాజు అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే అయ్యా మరి ఇట్లా నాకు ఒకటి మేలు చేశారు, వాళ్ళకి ఏం చేయాలి అన్నాడు. హామాను ఏమనుకున్నాడు? ఓకే, చేసిందంతా నేనే కదా, రాజు అంతా పట్టించుకుంటుంది నేనే కదా, ఇప్పుడు నాకేదో రాజు మేలు చేయాలని చూస్తున్నాడు అని రాజుకి హామాను ఏమని చెప్పాడంటే మనకి కిరీటం పెట్టాలి, రెండోది గుర్రం ఎక్కించాలి, తర్వాత ఊరేగించి జయహో అని అనాలని చెప్పాడు అనమాట. మరి ఇవన్నీ హామాను నాకే చేస్తాడని అనుకున్నాడు అనమాట. కానీ రాజు ఏమని ఆజ్ఞించాడంటే ఇవన్నీ పనులు కూడా హామానుకి ఎవరు చేయమని చెప్పాడు? మొద్దుకైకి చేయమని చెప్పాడు అనమాట. కాబట్టి మొద్దుకైకి హామాను ఏం చేయాలని చూశాడు? మొద్దుకైని చంపాలని చూశాడు. కానీ దేవుడు ఏం చేశాడు? స్థితిని మార్చి పడేసి హామాను గుర్రాన్ని ఎక్కించి హామానుని గుర్రాన్ని ముందు నడిపించే పనిగా చేశాడు అనమాట. అలా దేవుడు ఏం చేశాడంటే గొప్ప కార్యం చేశాడు. అందుకే 4వ క్యారెక్టరిస్టిక్ కనుక చూసినట్లయితే మొద్దుకై దేవుడికి ఇష్టడుగా ఉన్నాడు అనమాట. ఎలా ఉన్నాడంటే మొద్దుకై దేవునికి ఇష్టం. మొదటిది ఏంటి? మేలు చేసేవాడిగా ఉన్నాడు. రెండవది దేవునికి మొక్కేవాడిగా ఉన్నాడు. మూడవది ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు. నాలుగవది దేవునికి ఇష్టడుగా. ఈరోజు మనం కూడా ఎలా ఉండాలి? దేవునికి ఇష్టడుగా ఉంటే దేవుడు ఏదైనా చేయగలడు. కథ మొత్తం మార్చగలడు అన్నమాట మన దేవుడు. మరి ఏం కథ మార్చాడు కనుక చూసినట్లయితే వాస్తవంగా మొద్దుకై చేసే పని ఏంటండి? ద్వారా పాలకుడు అంటే ఒక గుమ్మం దగ్గర కుర్చీ వేసుకుని కూర్చునేవాడు. అటువంటి కుర్చీ వేసుకుని కూర్చునేవాడిని ఏం చేశాడంటే దేవుడు ప్రధానమంత్రిని చేశాడు. ఏం చేశాడు? ప్రధానమంత్రి. ఆ దేశంలో హైయెస్ట్ కుర్చీని దేవుడు ఇచ్చాడు అనమాట. మరి ఎందుకు ఇచ్చాడు కనుక చూసినట్లయితే మరి దేవుడు మరి హామాను
ఆ ఊరేగింపుడు అంతా అయిపోయిన తర్వాత మరి రాణి ఆ రోజు భోజనానికి పిలిచింది. భోజనానికి పిలిచిన తర్వాత ఆ రాజుకి ఈ విషయం తెలియజేసింది. ఇలా మన మొద్దుకాయని చంపాలని చూస్తున్నాడు, ఇలా దాన్ని చంపాలని చూస్తున్నప్పుడు మరి రాజు అప్పుడు ఏమని ఆజ్ఞయించాడంటే, ఇప్పుడు హామాను ఎన్ని మూరల ఉరి తయారు చేశాడు? 50 మూరలు ఉరి తయారు చేశాడు. ఏదైతే 50 మూరలు తయారు చేశాడో ఆ తయారు చేసిన దాన్ని ఎవరికి ఉరేయమని చెప్పాడు? హామాన్ని ఉరేయమని చెప్పాడు అన్నమాట. కాబట్టి ఎవరు తీసిన గోతులో వాళ్ళే పడతారన్నమాట. కాబట్టి మనం ఎటువంటి చేయాల్సిన పని లేదు. మనం ఏం చేయాలి? మనం ఫస్ట్ పని ఏం చేయాలి? దేవునికి మేలు చేయాలి. రెండవది దేవునికి మాత్రమే మనము బ్రతకాలి. మూడవది ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నాలుగవది దేవునికి మనము ఇష్టడుగా ఉండాలి. ఎప్పుడైతే ఈ 4 కార్యక్రమాలు మనం చేసిన వారు కనుక అయితే ఎవరు తీసిన గోతులో వాళ్ళే పడతారు. అలాగే మరి కీర్తనలు 35 అదే 9వ వచనం ఒక్కసారి చూడండి, గుర్తు చేస్తాను. అప్పుడు యెహోవాను నేను హర్షించుదును. తర్వాత కింద ఆయన రక్షణ బట్టి నేను సంతోషం. అప్పుడు 2 పనులు అంట. ఒకటి హర్షించడం ఉండాలి, ఎవరు తీసిన గోతులు వాళ్ళే పడతారు. దేవుడు చేసిన బట్టి పనులు బట్టి నేను ఒకటి హర్షిస్తాను, రెండోది సంతోషిస్తాను. దేవుడి చిన్న మాత్రం దీవించుకుంటాను.